అంటే కొంచెం మధ్యలో నేను లావ్ అయిపోవడం ఒకటి, ఉమ్, లావ్ అయిపోయాను. దానివల్ల ఆ లావు అంటే తగ్గిన తర్వాత కొంచెం ఉమ్. సన్నబడ్డ తర్వాత ఇద్దాం కానీ అనుకున్నా, అలాగే తగ్గాను. అలానే ఉంటారన్న మీరు ఎప్పుడు చూసినా సేమ్ అదే కట్టు. మధ్యలో లావ్ అయ్యాను, బాగా కొంచెం లావ్ అయిపోయాను. కొంచెం మీరు బబుల్ గమ్ రోషన్ సినిమా రిలీజ్ అప్పుడు అవును. చూస్తే అసలు ఎలా ఉంది, బుగ్గలు ఇదంతా అవన్నీ వచ్చి ఉండే. మెడ అవును, అవును. ఇవన్నీ ఒకే ఒకే దీంట్లోకి వచ్చేసాయి. ఉమ్, ఉమ్. సో అప్పుడు చాలా లావు ఉన్నా. సో ఇప్పుడు కొంచెం ఇప్పుడు తగ్గారు. తగ్గాను. ఉమ్, ఆ, దాదాపు 20 కేజీలు తగ్గాను. ఇంకా అదే ప్రాసెస్లో ఉన్నాను. ఉమ్, ఉమ్. అందుకని చెప్పేసి వెయిట్ చేశాను అంతే, అంతకన్నా ఇంకేం లేదు. క్యారమ్స్ వచ్చా మీకు? బ్రహ్మాండంగా. మీ హోమ్ టౌన్ లో ఆడతారా ఎప్పుడైనా? హోమ్ టౌన్ పెద్దలతో ఫ్యామిలీతో కూర్చొని అందరం కలిసి ఏదో సరదాగా ఆడినట్టున్నాం. ఏం మాట్లాడతారన్న నార్మల్ గా? నేనా ఆ, నేను నార్మల్గా చిన్నప్పుడు క్యారమ్స్ బాగా ఆడేవాడిని, ఉమ్, చెస్ ఆడేవాడిని. ఉమ్, మనకి రింగ్ ఉంటుంది కదా, రింగ్ అవును. అది ఆడేవాడిని. ఉమ్, ఉమ్, ఆ తర్వాత షటిల్ ఆడేవాళ్ళం. ఉమ్. అండ్ ఈ బాస్కెట్ బాల్ అవి నాకు రాదు. అవును. క్రికెట్ బాగా ఆడతాను. క్రికెట్ బాగా ఆడతారు. ఓకే. ఇవి మాత్రమే ఆడేవాడిని. ఆ, మధ్యలో నీ లావ్ అయిపోయింది చెప్పాను కదా, అవును, ఒక అవును. 4 నెలలు మా నాన్న చెప్పిన మాటలు గుర్తొచ్చి, ఉమ్, తిండి తినకపోతే ఎట్లారా, ఉమ్, రుచులు తెలియకపోతే ఎలా, తినాలి ఉమ్, రుచులు అంటే. సర్లే జీవితంలో కష్టపడ్డాం, దెబ్బలు తిన్నాం, ఉమ్, చాలా చేసాం, ఇంకా తిన్నాం అని చెప్పేసి నాకు ఇష్టమైనవన్నీ, ఉమ్, పప్పుల దగ్గర నుంచి, కూరల దగ్గర నుంచి, నాన్ వెజ్ క్రీమాల దగ్గర నుంచి, రసాల దగ్గర నుంచి, చారుల దగ్గర నుంచి, నా ఇష్టం ఏవైతే ఉన్నాయో అన్నీ చేయించుకునేవాడిని. ఉమ్. 1, 2, 3 వాయిలు పీకేవాడిని. ఆ తర్వాత అది అంటే ఫుల్గా తినేవాడిని. మంచి ఫుడ్ అన్న. నేను బాగా ఫుడ్డి. అంటే అది కూడా తర్వాత అంటే మా నాన్న పోయిన దగ్గర నుంచి బాగా పెరిగింది. ఎందుకంటే ఆయన విపరీతమైన ఇష్టం. ఆయన పోకముందు కూడా, 4 రోజుల ముందు కూడా నాకు కీమా కావాలి, బాగా బాగా వేయించి ఉండాలి, సరే. నాకు మిరియాల రసం కావాలి, ఓకే. నాకు ఐస్ క్రీమ్ కావాలి, అది ఇవ్వను, అది ఇవ్వనని నేను. నాకు కావాలి, నాకు నాకు కావాల్సింది నువ్వు ఇవ్వనంటావేంటని. నాన్న తినకూడదు, షుగర్ ఉంది నీకు, ఏం పర్లేదు, నాకు కొంచెమే తింటాను. సరే అని వీళ్ళకి పని వాళ్ళకి చెప్పి కొంచెం ఇవ్వండి అని చెప్పి ఆయన ఫుడ్. ఆయన పోయిన తర్వాత ఏమనిపించిందంటే అప్పుడు చెప్పేవాడు, ఒరే అంతా కష్టపడి చేసేది చివరాఖరికి వచ్చి రుచికరమైన ఫుడ్ తినడానికి అది ఎంజాయ్ చేయడానికి నీ లైఫ్ నువ్వు పరిగెడుతున్నావు. ఆల్రెడీ పొద్దుటి నుంచి సాయంత్రం వరకు నువ్వు పరిగెడతావు. రాత్రి వరకు నీ ప్రొఫెషన్లో పొద్దున వెళ్తే రాత్రి అవుతుందో మరుసటి రోజు అవుతుందో తెలియదు. పరిగెడుతున్నావు, కష్టపడుతున్నావు, వెరీ గుడ్. చెయ్యి, కష్టపడాలి. మనిషి అన్న ప్రతి వాడు కష్టపడాల్సిందే. ఎవడి ప్రొఫెషన్లో వాడు కష్టపడాల్సిందే. ఈ రోజు కష్టపడ్డాం కదా అని చెప్పేసి రేపు కష్టపడకుండా ఉండలేము. పొద్దున మళ్ళీ తెల్లారిందా మళ్ళీ కష్టపడమే, వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళి నీ పని నువ్వు చూసుకోవాలి. అయితే ఈ మధ్యలో మాత్రం నువ్వు తింటావు చూడు, అది కొంచెం ఎంజాయ్ చేసి తినడం నేర్చుకోరా. అవి మన రుచులురా. దాన్ని మనం ఎంజాయ్ చేయకపోతే ఇంకెందుకురా, చిన్న చిన్నవేరా మనం ఎంజాయ్ చేసేది. ఫుడ్ ఇలాంటివే, ఓ పెద్ద పెద్దవి కాదు. సో ముందు ఆ చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ తెలుసుకో. ఫుడ్ చాలా ఇది షడ్రుచులు. నువ్వు ఎంజాయ్మెంట్ అది రుచులు తెలిస్తే కదా నువ్వు యాక్టింగ్ కూడా బాగా చేయగలుగుతావు, నవరసాలను కూడా బాగా పలికించగలుగుతావు. అంటే అవును కరెక్టే కదా అని ఇంతకాలం పరిగెత్తాను, కడుపు మార్చుకున్నాను, ఏవో తినాల్సింది కూడా గబగబా మింగి వెళ్ళిపోయాను. కూర్చొని నమిలి మింగితే ఆ ఎంజాయ్మెంట్ వేరు కదా అనుకొని ఆయన పోయిన తర్వాత ఐ స్టార్టెడ్. బిజీ లైఫ్లో ఇంకంతే కదా, ఎప్పుడు తినేసి ఎప్పుడు వెళ్ళిపోదాం. ఇట్లా తీసుకొని 5 నిమిషాల్లో అయిపోయేది నా భోజనం. అది మార్చుకున్న స్టైల్. 20 ఫాస్ట్గా తినేయాలంటుంటారు కదా అన్న తిండి దగ్గర. 22 సార్లు 32 సార్లు నమలాలంటారు ఒక ముద్ద ఎవరైనా కానీ. నాకు వీళ్ళుపోయి వాళ్ళు పెద్దలు చెప్పింది కాళ్ళు తడి ఆరే లోపల ఫస్ట్ అబ్బాయిలు ఫాస్ట్ గా తినేయాలి. పొరపాటును కూడా కాదు. మనం అంటే యంగ్స్టర్స్ ఉంటే లోపల మంచి జీర్ణశక్తి ఉంటుంది కాబట్టి పర్లేదు, వాళ్ళు తిన్నా ఓకే, ఫాస్ట్గా తిన్నా ఓకే. బట్ యూజువల్గా ఏం చెప్తారంటే నెమ్మదిగా నమిలి తినాలి. నమిలి మింగితే లోపలికి వెళ్ళిన తర్వాత జీర్ణశక్తి బాగా ఉండి బాగా డైజెస్ట్ అయ్యి ఒంటికి పట్టాల్సింది పడుతుంది, అవసరం లేని ఎక్స్క్రీట్ అయిపోతుంది. సో ఎనీ టైమ్ యూ షుడ్ హ్యావ్ యువర్ టైం. ఎందుకు గంట సేపు బ్రేక్ ఇస్తారు? గంట బ్రేక్ అనేది దేనికి? 10 నిమిషాలు అనొచ్చుగా, గంట ఎందుకు ఇచ్చారు మరి మధ్యాహ్నం గంట సేపు అని? ఆ గంటలో మీరు అట్లీస్ట్ యూ షుడ్ టేక్ యువర్ 30 minutes టైం ఫర్ ఈటింగ్. అది కూడా ఎలా, ఆ రుచుల్ని ఎంజాయ్ చేయకపోతే ఇంకెందుకు? ఏం తిన్నావురా, ఏం రుచి, అది ఏం రుచి, అది కారమా లేకపోతే పులుపా అనుకుంటూ డౌట్లు వస్తే ఎలా? తిన్నది ఎంజాయ్ చేయాలి, లాలాజలం మీకు నోరు ఊరాలి మీరు తినేటప్పుడు, మీరు అది ఆస్వాదించాలి.
సో ఇవన్నీ గుర్తుకొచ్చి నేను నా టైంలో ఫుల్గా ఒక 4 నెలలు ఫుల్గా తిన్నాను. నైట్ టైం ఐస్ క్రీమ్లు కానివ్వండి, నా స్వీట్లు, ఎవ్రీడే స్వీట్లు ½ కేజీ తినేవాడిని. స్వీట్ పిచ్చా అన్న మీకు? స్వీట్ అంటే స్వీట్ క్రేవింగ్స్ ఉండేది, బట్ ఆ టైంలో మాత్రం ½ కేజీ తినేవాడిని. అమ్మా, నైట్ మాత్రం నైట్ ½ కేజీ. అలాగే ఐస్ క్రీమ్ తిన్నప్పుడు ఏం చేసేవాడిని అంటే 750 ml, అంటే దాదాపుగా పావు లీటర్, అంటే కేజీకి పావు కేజీ తక్కువ అలా తినేవాడిని. దాంతో ఏమైపోయానంటే 4 నెలలు 5 నెలలు స్పాన్లోనే బాగా లావ్ అయిపోయాను, నాకు తెలియకుండా లావ్ అయిపోయాను. షుగర్స్ కదన్న ఫుల్. ఇప్పుడు సన్నగా అవుతున్నాం మళ్ళీ కష్టం, కష్టపడి కడుపు మార్చుకొని. కానీ అలా అని చెప్పేసి రుచుల్ని మిస్ అవ్వట్లేదు, ఆ రుచుల్ని ఎంజాయ్ చేస్తూనే కొంచెం ఎంజాయ్ చేస్తూనే అలా కోట శ్రీనివాసరావు గారి లాగా కోడి ఎక్కడ పెట్టుకొని అట్లా కొంచెం దాన్ని, ఆ రుచిని మళ్ళీ ఆస్వాదిస్తూ తింటున్నా. హోమ్ టౌన్ చేశారు కదా, ఏమైనా మెమరీస్ గుర్తొచ్చాయా మీకు హోమ్ టౌన్ యూస్ చేస్తున్నప్పుడు? అంటే హోమ్ టౌన్ చేసిన తర్వాత ఏమొచ్చిందంటే నాకు, అంటే నేను పుట్టి పెరిగింది ఇక్కడే. సో నా మెమరీస్ అంతా నా సంజీవ్ రెడ్డి నగరు, నా సాగర్ సొసైటీ, నా బంజారా హిల్స్, నా రోడ్ నెంబర్ 10 జూబిలీ హిల్స్, ఇటువైపే అన్ని ముడిపడి ఉంది నాదంతా. సరే, మిగతాది చెన్నైలో నేను ఉన్న ఫస్ట్ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ వరకు ఉన్నప్పుడు అంతగా గుర్తులేవు, కొద్దిగా లీలగా గుర్తున్నాయి మేము ఉన్న ఇల్లు అవన్నీ. అప్పుడప్పుడు చెన్నైకి ఏదైనా షూటింగ్కి వెళ్తే ఊరికే ఆ లైన్కి వెళ్ళి చూసి వస్తాం. ఇప్పుడు నేనేంటంటే సంజీవ్ రెడ్డి నగర్కి వెళ్ళి B6F3కి మేమున్న మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు, మా పెద్దయ్య వాళ్ళ ఇల్లు, అక్కడికి వెళ్ళి, ఆ తర్వాత మా అత్త వాళ్ళ ఇల్లు అటువైపు ఉండేది, బల్కంపేట దాటిన తర్వాత అటు వెళ్ళి, ఇటువైపు సాగర్ సొసైటీ, బంజారా హిల్స్, అప్పుడు పెద్ద బిల్డింగ్ ఉండేది టవర్ హౌస్, అది ఇప్పుడు లేదు, నో మోర్, అది పెద్ద అయిపోయింది. అది మళ్ళీ సాగర్ సొసైటీ, మళ్ళీ రోడ్ నెంబర్ 10, ఇవన్నీ ఊరికే చూసుకొని వస్తాను. నా మెమరీస్ అన్ని ఇక్కడే. మా మదర్ది వచ్చి ప్రొద్దుటూరు, రాయలసీమ. వాళ్ళేమో 1950-51 టైంకి ఇక్కడికి మైగ్రేట్ అయిపోయారు. సో అక్కడ ఎవరు లేరు కాబట్టి అక్కడ ఏమీ లేదు, నో కనెక్షన్. మా నాన్నది యానాం, సో న్యాచురల్గా నాది యానామే కదా. తక్కువ కదన్నా? తక్కువ వెళ్ళడం, నేను బాటిల్ కూడా తక్కువ అంటారు రేట్. అబ్బా, నీకు ఇలాంటి విషయాలు తెలుసా అంటుంటారు, ఎప్పుడు వెళ్ళే. తక్కువే, డెఫినెట్ గా తక్కువ, 30% ఏదో తక్కువ ఉంటుంది. న్యాచురల్ డీజిల్ కూడా తక్కువ ఉంటుంది, అది మాత్రమే అడుగుతావు తక్కువ అని, మిగతా డీజిల్ గురించి అంటే ట్యాక్స్ తక్కువ. సో అక్కడికి చాలా తక్కువ సార్లు వెళ్ళొచ్చాను, బట్ ఆఫ్ లైట్ మా ఫాదర్ పోయిన తర్వాత వెళ్ళి రావడం జరుగుతుంది అప్పుడప్పుడు. అందరూ వచ్చి వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకొని చెప్తున్నారు. సో న్యాచురల్ ఇప్పుడు నా కనెక్షన్స్ పెంచుకోవాలి, వాళ్ళందరూ అంత ఆప్యాయంగా వచ్చి పలకరిస్తున్నప్పుడు నేను కూడా అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వెళ్ళి వాళ్ళందరితో 2-3 రోజులు 4 రోజులు గడిపి రావాలి, అందరితో కలిసి రావాలని. హోమ్ టౌన్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ బలంగా పెరిగిపోయింది, అంటే రూట్స్ మర్చిపోకూడదు, వెళ్ళి రావాలి, ఒక 3 రోజులు 4 రోజులు కలిసి రావాలి, స్పెండ్ చేసి రావాలి. ఎస్, డెఫినెట్గా వాళ్ళందరినీ కలిసి రావాలి. గోదావరి గట్టు మీద కూర్చొని వచ్చినా చాలు, మిగతా వాళ్ళందరూ కలిసి వచ్చినా రాకపోయినా సరదాగా గోదావరి గట్టు మీద కూర్చున్నా కానీ ఆ టైం, ఆ గాలి, ఆ పచ్చని గాలి, అది కొంచెం స్పెండ్ చేసి రావాలి. మిస్ అయ్యారు అవన్నీ, డెఫినెట్ గా అంతే. సో వెళ్ళి రావాలి. ఇది ఎందుకంటే నా పిల్లలకు కూడా రేపొద్దున కనెక్షన్ ఉండాలి ఆ ప్రాంతంతో. రేపొద్దున వాళ్ళు ఇక్కడ పుట్టి పెరిగారు, సో ఇప్పుడు ఇంకొక తరం వెళ్ళిపోయిందంటే తర్వాత ఏమవుతుంది, కనెక్షన్ పోతుంది. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు ఎప్పుడైతే ప్రొద్దుటూరు నుంచి మైగ్రేట్ వచ్చేసారో అక్కడ ఎవరు లేరు, కనెక్షన్ లేకుండా పోయింది. సో అలా అవ్వకూడదు, ఉండాలి అక్కడ ఎంతో అని చెప్పేసి బలంగా ఉంది. నేను డెఫినెట్గా ఇప్పుడు నేను ఉన్నంత కాలంలోపు కనెక్షన్ బలం చేసుకొని రోషన్ వాళ్ళకు కూడా మనసుకు కూడా ఆ కనెక్షన్ బలం చేసి పరిచయం చేసి